రాధ సేటు దగ్గరికి వాళ్ళ ఇంటి కాగితాలు తీసుకొని వెళ్ళి, అక్కడ సేటుకి ఆ ఇంటి కాగితాలు ఇచ్చి తాకట్టు పెట్టి కొంత డబ్బుని ఇమ్మంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆ సేటు అయితే, "ఏంటమ్మా, సీనయ్య చాలా మంచివాడు. మంచి వాళ్ళకే ఇలా జరుగుతుంది" అని చెప్పి అక్కడ ఉన్న సేటు రాధతో అంటాడు. దాంతో రాధ అయితే, "అవును, మా నాన్న కోసమే డబ్బు తీసుకొని వెళ్తున్నాను" అని చెప్పి రాధ సేటుతో అంటుంది. దాంతో సేటు అయితే, "సరేనమ్మా, ఇదిగో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు. నువ్వు ఇంటిని తాకట్టు పెట్టి మరి ఈ డబ్బును తీసుకుని వెళ్తున్నావు. ఖచ్చితంగా నువ్వు మీ నాన్నని విడిపించి బయటికి తీసుకొని రా అమ్మా" అని చెప్పి అక్కడ ఉన్న సేటు రాధకి ఆ డబ్బులంతా కూడా ఒక బ్యాగ్‌లో పెట్టి ఇస్తాడు. దాంతో అక్కడ ఉన్న రాధ అయితే ఆ డబ్బు తీసుకొని తన స్కూటీ మీద వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆ విక్రమ్ వాళ్ళ మామయ్య వెంటనే రాధ ఇలా డబ్బులు పట్టుకొని వస్తుందని తెలిసి అక్కడ ఉన్న రౌడీలకు ఫోన్ చేసి రౌడీలతో ఇలా అంటూ ఉంటాడు. "ఆ రాధ డబ్బులు బ్యాగ్‌లో పట్టుకొని వస్తుంది. మీరు కాసేపు రాధతో ఆడుకొని ఆ తర్వాత ఆ బ్యాగ్‌ని తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి" అని చెప్పి అక్కడ ఉన్న అతనైతే రౌడీలను ఏర్పాటు చేస్తాడు. ఇక రాధ అలా స్కూటీ మీద వెళ్తూ ఉంటే రౌడీలైతే చుట్టుముడతారు. దాంతో రాధ అయితే, "ఏయ్, ఎవరు మీరు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రౌడీలైతే ఒకరి తర్వాత ఒకరు రాధ పక్కకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. దాంతో రాధ అయితే ఒక్కసారిగా భయపడి ఆ డబ్బు బ్యాగ్ దగ్గరకు వెళ్తుంది. ఇక ఆ రౌడీలైతే రాధ చేతిలో నుండి బ్యాగ్ లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతో రాధ అయితే ఆ బ్యాగ్ గట్టిగా పట్టుకొని, "నేను ఇవ్వను. ఎవరు మీరు? దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి" అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రౌడీలు వెంటనే ఆ బ్యాగ్ లాక్కొని రాధని అక్కడే వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అది చూసి రాధ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక రాధ చేతిలో ఆ బ్యాగ్ తాడు తప్ప ఇంకేమీ లేకపోవటంతో రాధ చాలా బాధపడుతూ, ఏడుస్తూ అక్కడే అలా బాగా బాధపడుతూ నిలబడి ఉండిపోతుంది.